పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. హరీష్ దూకుడు పార్టీకి లాభమేనా? మేలరుడికి పార్టీలో పెరుగుతున్న ఫ్యాన్స్. మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం బీఆర్ఎస్లో కీలక నేతగా మారారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మించి హరీష్ దూసుకుపుడుతున్నారు. ప్రతి అంశంలో హరీష్ ముందుంటున్నారు. హరీష్ జిల్లాల పర్యటనకు వెళ్తున్నప్పుడు వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండడం లేదు. అదే ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వరుసగా అనేక జిల్లాల్లో ఆయన పర్యటించి వచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు నాయకత్వంపై గులాబీ పార్టీ కేడర్లో నమ్మకం పెరుగుతుంది. పార్టీ ఓటమి చెందినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కార్యకర్తలకు అండగా ఉండే మాస్ లీడర్గా హరీష్ రావు గుర్తింపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెచ్చుకున్నట్లయింది. ట్రబుల్ షూటర్గా కూడా మారారు. బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కేవలం మంత్రిగానే ఉన్నారు. ఇప్పుడు పాలనంతా కేసీఆర్, కేటీఆర్ చేతుల్లోనే నడిచేది. ఇక ఎన్నికల సమయంలో టికెట్లను ఖరారు చేసే సమయంలో కూడా మామ కేసీఆర్, మేనలుడు హరీష్ రావు ప్రతిపాదనలు పెద్దగా పట్టించుకోలేదన్నారు. అంతా కేసీఆర్, కేటీఆర్ ఇష్టారాజ్యంగా టికెట్ల కేటాయింపు జరిగింది. ఇక రాజ్యసభ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలను హరీష్ రావు జోక్యం అనేది ఏమాత్రం 9 ఏళ్ల పాటు జరగలేదు. దీంతో హరీష్ రావు తనకు అత్యంత సన్నిహితులు, అనుచరులకు కూడా ఆయన నామినేటెడ్ పదవులు కూడా ఇప్పించుకోలేకపోయారని అంటారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమించినప్పుడు కూడా హరీష్ రావు ఒకంత అసంతృప్తికి గురయ్యారని చెప్తారు. అందుకే కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిసి బావతో మాట్లాడి వచ్చారని చెప్తారు. హరీష్ రావు గులాబీ పార్టీకి పెద్ద ఎసెట్, అందులో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మామ కేసీఆర్ వెన్నంటి ఉంటూ ఆయన చెప్పిన పని చేస్తూ వచ్చిన హరీష్ రావు తర్వాత మంత్రివర్గంలో చేరినా పెద్దగా పాలనలో జోక్యం లేకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే పార్టీపై ఆయనకు పట్టుపించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్లో ఆయనకు కీలక పదవి ఏమీ లభించకపోవడమే ఇందుకు కారణం. కానీ హరీష్ రావు కేసీఆర్ నాయకత్వాన్ని ఎన్నడూ వ్యతిరేకించలేదు. అధికారం కోల్పోయిన తర్వాత హరీష్ రావు మరింతగా పాపులర్ అవుతున్నారు. తాజాగా కవిత ఎపిసోడ్ తర్వాత హరీష్ రావుకు మరింతగా పార్టీ అధినాయకత్వంలో నమ్మకం పెరిగింది. దాదాపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లి హరీష్ రావు సమావేశమవుతున్నారు. కేవలం కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యే అంశాలు మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి కూడా ఆయన చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడుతూ హరీష్ రావు బీఆర్ఎస్లో ఏ ఘటన జరిగినా హరీష్ రావు ముందుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్ను మించి మరింత పదునుగా విమర్శలు ప్రభుత్వంపై చేస్తుండటంతో కారు పార్టీలో హరీష్కు ఫ్యాన్స్ మరింతగా పెరుగుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.